అతివల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమం చేపట్టిందని మంత్రి సీతక్క తెలిపారు. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మార్కెట్ యార్డులో సుమారు 92 లక్షలతో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టారు. మహిళలందరూ ఆనందంగా పండుగలను జరుపుకునేందుకు ఇందిరమ్మ చీరల పంపిణీ వంటి కార్యక్రమాలు మరింత బలాన్ని ఇస్తాయని తెలిపారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో ప్రతి మహిళ ఉక్కు మహిళగా ఎదగాలని పిలుపునిచ్చారు. వచ్చి రాగానే ఉచితంగా బస్సు, మరి ఇళ్లలో కరెంట్ ఫ్రీ 200. ఈ రోజు బస్సు ఫ్రీనే కాదు, బస్సుకు ఓనర్లను చేస్తూ ఈ రోజు 6 కోట్ల రూపాయలను మీ ఒక్కొక్క బస్సుకు 30 లక్షలు రిలీజ్ కూడా చేస్తా ఉన్నాం. ఆ బస్సు మళ్ళా ఎవరికి ఇస్తారు? మహిళా సంఘానికి ఇచ్చిన బస్సు గవర్నమెంట్కే అద్దెకిస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మహిళా సంఘాల వాళ్లకు నెలకు 70,000 రూపాయలు బస్సు వాళ్ళు మాకు అద్దెకిచ్చినందుకు, గవర్నమెంట్కి ఇచ్చినందుకు వాళ్లకు నెల కిరాయి కూడా కట్టడం జరుగుతూ ఉంది.